ఏంటి మీరు కూడా ఎమోషనల్ అయిపోయారా వెబ్ సిరీస్ చూసిన తర్వాత? కరెక్ట్ టైంలో రాలేదు, కరెక్టే. కానీ జూన్ 13th అన్న 14th రిలీజ్ అండి, ఒక డే కదా. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎందుకంటే ఎవరు క్వశ్చన్ చేయలేదు, కొంతమంది మాత్రమే క్వశ్చన్ చేశారు. వాళ్ళ వాళ్ళ కామెంట్ ని కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు లేట్ అవుతుంది, ఒక్క డే లేట్ అవుతుంది, అంతేగాని చేంజ్ అయితే ఏమి ఉండదు. అండ్ చాలా వెబ్ సిరీస్ అయితే ఈ రోజు రిలీజ్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటి మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఓకే, సీ యూ. ఎలా అనిపించింది వెబ్ సిరీస్ అయితే? ప్రాబ్లమే లేదు, మీరు అట్లీస్ట్ కామెంట్ పెడుతున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ వీడియో కూడా మంచిగా 2000 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 25,000 లైక్స్ అయితే మన వీడియో వెళ్ళడం లేదు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ కూడా చేయడం లేదు. 5,000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి 5,000 లైక్స్ కూడా అవ్వకపోతే ఇంక ఛానల్ షెడ్కి వెళ్ళిపోనట్టే. ఓకేనా డార్లింగ్స్? ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఎపిసోడ్ 5 నాకైతే బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ గా అనిపించింది. ప్రతి ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే పెద్ద ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ గానే ఉంటారు. మనం అర్థం చేసుకునే బట్టే ఉంటది, ఓకేనా? వాళ్ళని కొంతమంది ఉంటారు కొంచెం డబ్బు ఉన్నదని చెప్పి ఈ రోజు డబ్బు ఉంటది, రేపు పొద్దున్న డబ్బు ఉండదు. కానీ ఎల్లవేళలా ఉండేది ఏంటంటే మనతో పాటు ఉన్న వాళ్ళే. అప్పుడప్పుడు మనతో పాటు ఎవరు ఉండరు, అదైతే మాత్రం నిజం చెప్తున్నా. ప్రతి సిచ్యువేషన్ లో ఎవరు ఉండరు మనతో, కానీ కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళని మాత్రం ఎప్పుడు మనం వదులుకోకూడదు. మనీ ప్రాబ్లం వచ్చినా అండ్ మెంటల్ ఇష్యూస్ వచ్చినా మనం పాడైపోతున్నా కానీ వాళ్ళే చెప్తారు మనకి, ఇంకెవరో చెప్పరు. ఎవరో చెప్పడం లేదే అని చెప్పి తర్వాత బాధపడకూడదు కదా. ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి మనం. అందుకే డార్లింగ్స్ అందరికీ చెప్తున్నా ఒకటే, ఎవరిని వదులుకోవద్దు, అందరూ మన వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, అంత మాత్రాన మనం ఎవరిని వదిలేసుకోవద్దు. అండ్ అందరితోనూ మంచిగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడదాం. పోయేదేముంది డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారని అంటాడు కదా ప్రభాస్, సేమ్ ఇది కూడా అంతే. వాళ్ళు మనం ప్రేమించక్కర్లేదు, జస్ట్ మనం నవ్వుతో మాట్లాడితే చాలు. వాళ్ళు మనం హేట్ చేసినా కానీ మనం నవ్వుతో మాట్లాడామనుకో మనం ఆల్రెడీ మంచిగా ఉన్నట్టే. ఓకేనా? యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి డార్లింగ్స్. సింపుల్ గా చెప్తున్నా, యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా కానీ మనం యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. అదైతే మాత్రం నేను నేర్చుకున్నా, నేను కూడా మీకు చెప్తున్నా. ఓకేనా డార్లింగ్స్? ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి లాగ్ చేయకుండా వెళ్ళిపోదాం. చాలా సోదైతే చెప్పేశాను కదా. ఎపిసోడ్ 5 అయితే ఆసమ్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ పిచ్చోడు అని అన్నప్పుడు ఆ డైలాగ్ అయితే బాగా నచ్చింది, ఇంకా బాగా నచ్చింది. మరి మీలో ఎంతమందికి అలాంటి ఎపిసోడ్స్, అలాంటి సీన్స్ అయితే బాగా నచ్చినాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే రియల్ గా వెయిట్ చేస్తున్నా మీ కామెంట్స్ గురించి అయితే. ముందుగా మనకి ఎపిసోడ్ వచ్చేసి మనకి 14th జూన్ అయితే రిలీజ్ అయింది ఎపిసోడ్ 5. ఎపిసోడ్ 1 వచ్చేసి 16th మెయిన్ అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి 23rd మెయిన్ అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 30th మెయిన్ అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 మనకు అందరికి తెలిసింది కదా, 6th మెయిన్ అయితే రిలీజ్ అయింది. అదేవిధంగా 14th మెయిన్ అయితే 14th జూన్ అయితే మనకి ఎపిసోడ్ 5 అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 6 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అన్న దాని గురించి అయితే చాలా మంది ఈగలుగా వెయిట్ చేస్తున్నారు కదా. ఒకటి జూన్ 20వ తారీఖున అవ్వచ్చు, ఒకవేళ లేదు సేమ్ ఈ రోజు లాగే రిలీజ్ చేస్తారని అంటే మాత్రం 21st అయితే రిలీజ్ చేస్తారు, కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తారని 200% చెప్తున్నా. ఒకవేళ చేంజెస్ అయితే మాత్రం కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మాత్రమే ఇలా కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది తప్ప ఇంకా అదర్ దాన్ దట్ ఇంకేం లేదు డార్లింగ్స్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సీ యు నెక్స్ట్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాలి, ఇప్పుడు చెప్పా. ఇంకెందుకు మరి, లైక్ చేసేసేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. బాయ్ బాయ్.